ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అని చెప్పే కదా, ఒకసారి రోడ్ కూడా చూడండి. రోడ్ 50 feet రోడ్ అండ్ సైజ్ వచ్చేసి 25.3 into 43 వచ్చేసి టోటల్ 121 square yards. ఒకసారి మనం బిల్డింగ్ ఇప్పటికి వస్తే చూడండి, మీరు పెయింట్స్ వేస్తున్నారు వీళ్ళు. ఓకే, రెడీ టు ఆక్యుపై. ఇది కూడా ఒక పెయింట్స్ వరకు ఒక 2-3 days లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది పార్కింగ్ ఏరియా, మనకు ఒక కారు అండ్ 2 bikes పడుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ బోర్ ఉంటుంది, బోర్ కూడా చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఆల్సో స్టోరేజ్ వాటర్ ఇక్కడ మనకు, అండ్ కృష్ణ వాటర్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు, కృష్ణ వాటర్ వస్తుంది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే చూద్దాం రండి. ఇది లోపలికి వచ్చేసి మనకు కూడా ఇది కూడా, అండ్ అక్కడ టీవీ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దేవుని రూము చూడండి, దేవుని గది కూడా ఎంత పెద్దగా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ పెట్టారు మనకు మొత్తం. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్. పైకి వెళ్దాము, పైన కూడా 2 BHK కదా, ఒకసారి పైన కూడా చూద్దాం. చలో రండి, ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఇదే బిల్డింగ్ లో. చలో రండి నాతో పాటు. మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే సేమ్ ఆ బిల్డింగ్ లాగా మనకి ఈ బిల్డింగ్ లో కూడా స్పేషియస్ గా బాల్కనీ ఇచ్చారు. కామన్ వాష్ ఏరియాస్ కూడా ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఒకసారి వెళ్ళి. మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, ఇది వచ్చేసి హాల్. ఇక్కడ కూడా పెయింట్స్ అనేవి కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి. అండ్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దేవుని గదిలోకి వెళ్దాం. దేవుని గది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, కింది కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే చాలా పెద్దగా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా, మీరు కూడా చూడొచ్చు. అండ్ దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, మనం ఇప్పటి వరకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. దాంట్లో వర్కర్స్ ఉన్నారు, పెయింట్ వేసే వాళ్ళు దాంట్లోనే ఉన్నారు, వాళ్ళు పడుకొని ఉన్నారు. ఓకే,